పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవ, అడ్మిన్ గ్రహితంగా ఉండి నడిపించినందుకు వందనాలు. మరి కొద్ది మాటల్ని బిడ్డలతో పంచుకోవాలా, స్ప్రెడ్ చేయాలా, ఇవన్నీ కూడా సమయం సరిపోయినట్లు కృపనివ్వండి. నాకు పరలోక జ్ఞానమే దయచేసి కనికరించు. ప్రభువుని సహాయం చేయండి, శత్రుకార్యం లయపరచు. ఏకాగ్రతగా అందరూ కూడా వినగలిగే సహాయం చేయండి. యేసయ్య ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, టైం చాలా తక్కువ ఉంది. కొంచెం ఫాస్ట్‌గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాక్చువల్‌గా ఇవన్నీ రిటర్న్‌గా రాయాలి. రికార్డ్ చేస్తాను. ఎవరైనా ఓపిక ఉన్నోళ్ళు తర్వాత రాసి పెడతారు. మనం దేవుని కృపను బట్టి ఆల్మైటీలో ఇట్లాగా నడుస్తున్నాం కాబట్టి దాన్ని బట్టి దేవునికి వందనాలు. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఎప్పటికప్పుడు మనం గమనించుకోవాలి, సరి చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మైటీ మొత్తానికి అడ్మిన్స్‌లో సరి చేయాల్సింది నా బాధ్యత అయితది. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు అవి తెలియపరుస్తాడు గనుక నేను అది మీతో పంచుకుంటా. నేను ఎట్లాగా బాధ్యతగా మీ ఆత్మీయత కొరకు ప్రయాసపడతాను, మీరు కూడా సేమ్ అంతే బాధ్యతలో మీ గ్రూప్ వాళ్ళ ఆత్మీయత కొరకు ప్రయాసపడాలి. నేను కూడా మీ మధ్యకి తీసుకొని వచ్చే వాక్యాలు ఏమాత్రం కూడా ఆషామాషిగా తీసుకొని రాను. ఎంతోసేపు ప్రార్థనలో కనిపెడతాను. ఒక రోజే కాదు, చాలా రోజులు కనిపెట్టి తర్వాత మీ దగ్గరికి నేను తీసుకొని వస్తాను. ఈ మధ్య కాలంలో దేవుని కృపను బట్టి అలాగున చెప్తా ఉంది కదా, 2 అవర్స్ నేను ప్రేయర్ చేసుకుంటాను. అది 3 అవర్స్ చేయమన్నాడు. చాలా కష్టమైంది నాకు. 3 అవర్స్ కష్టంలే ప్రభా, నేనే పోస్ట్ పోన్ చేసేదాన్ని. తర్వాత కటక్ వెళ్ళిన కొత్త సందర్భంలో 40 డేస్ ఫాస్టింగ్, అంటే ఫాస్టింగ్ అని కాదు కానీ ప్రేయర్ చేయాలి అని చెప్తా ఉంచేవాడు. కష్టమవుతుందిలే ప్రభా, నేను అది పోస్ట్ పోన్ చేస్తా వచ్చిన. కానీ కొన్ని శ్రమల గుండా తీసుకెళ్ళి ఖచ్చితంగా చేసుకునేటట్లుగా చేశాడు. సర్లే ప్రభా చేస్తానని ఆరంభించిన తర్వాత ఇప్పుడు దేవుడు ఎలాగ చేయమన్నాడంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. అందుకే నేను ఫాస్టింగ్ ప్రేయర్స్ అందరూ ఒకటిలాగా ఎలా చేయమంటారండి అని నన్ను అడిగితే కాదు గాను, ఒక్కొక్కరు వాళ్ళ యొక్క దేవుడి చిత్తం, వాళ్ళ స్టామినా అన్ని చూసి దేవుడు చెప్తా ఉంటాడు. నాకైతే 5 అవర్స్ ప్రతిరోజు గడపాలని చెప్తా వచ్చినాడు. అలాగున అంటే మరి ఫాస్టింగ్ డైలీ ఉండాలి 40 డేస్ అంటే కష్టం కదా ప్రభా అంటే నీ కడుపులో రైస్ అంటే ఖాళీగా ఉన్నప్పుడు 5 అవర్స్ అని చెప్తా, లేకపోతే అల్పాహారం తీసుకొని కానీ 5 అవర్స్ అట్లా నాతో గడపాలని చెప్తా వచ్చినాడు. అలాగున దేవుడి కృపను బట్టి కొన్ని రోజుల నుంచి కొనసాగుతా ఉన్నాయి. దాదాపు ఇంకా 20 డేస్ అవ్వలేదు అనుకుంటా, దగ్గరలో ఉన్నాయి. అట్లాగున అంతసేపు నేను అంటే నా హోల్ నైట్ ప్రేయర్స్ అన్నీ కంటిన్యూగా జరగాలి, ఎక్కడ కూడా బ్రేక్ అనేది ఉండకూడదు. ఇంట్లో పనులన్నీ కూడా అలాగున దాన్ని కూడా కంటిన్యూ చేయాలని చెప్పి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తా ఉన్నా. నేను ఎక్కువ ఎవరితో మాట్లాడలేకపోతున్నా. ఈవెన్ గ్రూప్స్లో కూడా కొన్నిసార్లు ఎస్ఎస్ గ్రూప్ ఒకసారి అటెండ్ కూడా అవ్వలేకపోయినాను. అట్లాంటి అంటే ఆ టైం అంతా మనకే తెలుసు, 5 గంటలు ఒక చోట కూర్చోండి. నైట్ టైమ్స్ అలా చేద్దామని ప్రయత్నం చేసినాను, కానీ చాలా కుదరలేదన్నమాట. అంటే నాకు నిద్ర సరిపోని కారణం నైట్ మేలుకోలేకపోతున్నాను. ప్రతిరోజు మేలుకోవడం అనేది అసంభవంగా అనిపోయి అప్పుడు దేవుడు 5 అవర్స్ మార్నింగ్ అయినా పర్వాలేదు అట్లా చెప్పడం బట్టి సర్లేండి నైట్ టైమ్స్ డ్రాప్ చేసి మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేశాను. సరే ఓకే, ఇలాగ నా ప్రేయర్స్ కంటిన్యూ చేస్తున్నాను. 5 అవర్స్ దేవునికి నేను అప్పుడే అనుకున్నాను, ప్రభు ఉపవాస ప్రార్థనని స్టార్ట్ చేసినాడు, ఇంకా నా జీవితంలో అలవాటు చేసేస్తాడు అనుకున్నాను. అంటే 2 అవర్స్ కూడా అట్లాగా ఏదో అప్పుడు కూడా ప్రేయర్స్ అని ఆరంభించి అట్లాగా అది కంపల్సరీ రోజు చేయాలని చెప్తా వచ్చినాడు. నేను కూడా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నాడు, డైలీ కూడా 5 అవర్స్ చేసేటట్లు టైమింగ్ కూడా సెట్ చేస్తా చెప్తా ఉన్నాడు అనమాట. సరే ఏదైతే ఏమి, ఈ యొక్క 5 గంటలు ప్రార్థన చేస్తున్నప్పటి నుంచి అనేక సంగతులు దేవుడు నాతో బయలుపరుస్తా వస్తున్నాడు. ఎందుకు ఈ విషయం నేను మీతో చెప్తున్నానంటే, నేను మీ ముందు తీసుకొస్తున్న సంగతులు ఆషామాషిగా తేవట్లేదు అనేది మీకు క్లారిటీ ఉండాలి గనక నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. కాబట్టి లోబడే విషయంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయొద్దండి. దేవుని కృపను బట్టి పొద్దు నుంచి చాలా మందికి ఫోన్ చేసి మీ గ్రూప్స్ లీడర్స్ అట్లా ఇట్లా పెడుతున్నానని చెప్తా వచ్చాను. చాలా గ్రూప్ లీడర్స్ అంతా చేంజ్ చేసేసినాను.
దేవుని కృపను బట్టి ఎవరు కూడా నో చెప్పలేదు. ఒక్క కాంతమ్మ అక్కనే ఫోన్ ఎత్తలేదు. ఇంకా అక్క దగ్గరనే కొంచెం డౌట్ వచ్చింది నాకు. అందుకే నేను ఇంకా రాయడం కూడా అక్క పేరు రాయబోతూ కూడా ముందు ఫోన్ చేసినాక మాట్లాడినాక అనుకున్నాను. ఫోన్ చేస్తే అక్క లిఫ్ట్ చేయలేదు. ఎవరితో మాట్లాడుతా ఉన్నారు అప్పుడు కూడా లిఫ్ట్ చేయలేదు. సరే ఇంకా దేవుని చూడలేదు. నాకు బిజీ ఉన్నింది షెడ్యూల్. నేను 2-3 సార్లు చేశాను. ఇంకా తర్వాత స్టాప్ అయిపోయింది. సరే ఇంకా అక్క పేరు కూడా నేను నోట్ చేయలేదు లీడర్గా. ఇంకా మిగతా పనులని అవి అందరితో ఫోన్ చేసినాను. అందరూ ఓకే చెప్తా వచ్చినారు దేవుని కృపను బట్టి. అయితే ఇంకా కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటానమ్మా, దయచేసి ఆలకించండి. నేనేదో పెద్ద లీడర్ని నేను చెప్పినట్లు మీరు వినాలని ఎట్టి పరిస్థితిలో కాదు. కాకపోతే ఒకటి నడిపించబడాలంటే దానికి ఒకరు ఉండాలి కనుక దేవుడు ఆ స్థానాన్ని వాళ్ళకి ఇస్తారు. అంతే తప్ప నేను మీకంటే చాలా అల్పురాల్ని, మీలో ఆత్మీయతలో ఏమాత్రం కూడా నేను పనికిరాను. కాకపోతే ఒకటి సాఫీగా జరగాలంటే ఒక లీడర్ అంటూ ఉండి వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం వెళ్తేనే అది సాఫీగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పింది ఆపోజిట్గా చేయడం కానీ, చాటుగా ఇంకొకటి చేయడం కానీ, అబద్ధం చెప్పడం కానీ, యథార్థత లేకపోవడం కానీ అలాంటి దయచేసి చేయొద్దు. ఒకసారి నా దృష్టికి రాకపోవచ్చు, కానీ పైనున్న దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. నేను ఉంటాను, మీరు ఎట్లా నమ్మకంగా ఉండాలని కోరుతాడు. మనం చేసినట్లే మనకు చేయబడతాడు. కాబట్టి కొన్నిసార్లు చూస్తాడు దేవుడు, మనం సరి చేసుకుంటామేమో, తర్వాత అదంతకదే మన నుండి దూరం అయిపోతుంది కూడా. కాబట్టి గ్రూపుల విషయం ఏదైతే చెప్తా ఉన్నామో దయచేసి దాన్ని పాటించండి. అంటే నేను ప్రతి ఒక్కటి ఇందుకమ్మా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. కొన్ని అనుభవాలు గుండా వచ్చింటాను, దేవుడు కొన్ని నేర్పించింటాడు, దాని ప్రకారంగా ఇది చెప్తాను. ఇంకా అన్ని మనం ఆత్మీయ సంగతులు ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది అనుభవపూర్వకంగా మనకు అర్థమవుతుంది. అక్క ఎందుకు ఇక్కడ పెట్టింది, ఇక్కడ ఎందుకు పెట్టింది అంటే ఇప్పుడు మనకు అర్థం కాదు, కొన్ని రోజుల తర్వాత ఓహో అని అర్థమైంటుంది కదా. ఇప్పటికే చాలా సంగతులు మీకు అర్థమైంది. కాబట్టి ఈ విషయం గమనించండి. అంటే ఇప్పుడు ఏదైనా కానీ, ఇప్పుడు సేవకులే ఉన్నారు, ఆయన చెప్పేవి అంతా మనము విధేయులై చూస్తాము, పరిచర్యలో పాల్గొంటాం. ప్రతిదానికి అదెందుకు ఇదంతా కానీ అడగం కదా. వాళ్ళే దేవుని దగ్గర నుంచి తీసుకొని వస్తారు కనుక మనం లోబడి సాగిపోతాం. అలాగే గ్రూప్లో వాళ్ళని కూడా మనం చెప్పిండేది ఆ గ్రూప్లో వాళ్ళు కూడా వింటారు. అలాగనే అనుకొని మనం సాఫీగా వెళ్తేనే, లోబడితేనే అది సాఫీగా జరుగుతుంది. కానీ తిరుగుబాటు స్వభావం అనేది తలంపుల్లో కూడా దయచేసి తీసుకొని రావద్దు. ఆమె చెప్తానే ఉంటుందిలే, మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా అనుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే నా అన్న స్వభావం ఇప్పుడు చూడండి, మనం లోబడే విషయాల్లో మనకు కూడా కొన్ని ఉంటాయి కదా. సామెతలు 3:5 ప్రకారంగా మనము స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని అంటాం. కాబట్టి కొన్ని ఉంటాయి మనకు కూడా ఐడియాస్ అవన్నీ. కానీ అంటే గ్రూప్ అంతటికి ఒక ఇది పెట్టినప్పుడు దాని ప్రకారంగా వెళ్ళడం మనకు మంచిది. ప్రతిదీ మీ యొక్క స్వతంత్రాన్ని అది నేను అడ్డు చెప్పాలని కాదు. మీకు కూడా కంప్లీట్గా మీరు ప్రార్థన చేసుకొని మీరు ఆత్మీయంగా ఇట్లా అయితే బాగుంటుంది చూడక అని మీరు నాతో చెప్పమన్నా చెప్పండి. ఒకవేళ మీ ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క లాంటి సమస్యలు ఉంటాయి, అవి నాకు చెప్పిన మనము కలిసి పరిష్కరించుకుందాం, సాగిపోదాం. కానీ చెప్పకుండా చేయడం కానీ, చాటుగా చేయడం కానీ అట్లా చేయొద్దు. ఇంకోటి ఏంటంటే ఓను పాటలు దయచేసి అన్ని గ్రూప్లో అవే పాడించండి అని చెప్తా వచ్చినాను. దయచేసి అది కంటిన్యూ సాంగ్స్ ఏవైనా వద్దు అని చెప్పినప్పుడమ్మా దయచేసి వేరే సాంగ్స్ దయచేసి పాడించొద్దండి. ఎందుకంటే అవి కరెక్ట్, కొన్ని బాగా ఉంటాయి సాంగ్స్, కొన్ని బాగుండవు. కానీ అది ప్రతి ఒక్కటి నేను వచ్చి చెక్ చేసేది లేదు కదా. కాబట్టి సియోన్ పాటలు అయితే అన్ని కూడా ఆత్మీయంగా ప్రార్థనా పూర్వకంగా రాసినటివే దాంట్లోకి ఎక్కిస్తారు కనుక అవే మనం స్టాండర్డ్గా పెట్టుకుంటాం. ఇప్పుడు మీరు యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ పాటలు రావు మాకు అవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చేసిన పాటలు రికార్డ్ చేసి వాళ్ళకి పంపండి. వాళ్ళకి పంపి మన గ్రూప్లో వేరే వాళ్ళు పాడతారు కదా, ఆ పాటలు రికార్డ్ చేసి ప్లస్ రిటర్న్ పాట కూడా వాళ్ళకి పంపిస్తే అది చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అలా వాళ్ళు నేర్చుకోగలరు. వాళ్ళు నేర్చుకోవడం వల్ల వాళ్ళ కుటుంబానికి వాళ్ళు పాడే ప్రతి చోట వాళ్ళు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. దయచేసి అవి పాటించండి. కొన్ని స్వరాలు నాకు వినపడతాయి గ్రూప్లలో,
కొన్ని స్వరాల్ని మనం ఆపండి అన్నప్పుడు దయచేసి ఆపండి. కొంతమందిని యాడ్ చేయొద్దండి అంటే దయచేసి యాడ్ చేయొద్దండి. అది అది నాకు నాకు ఆత్మీయంగా నాకు తెలిసిన దాని ప్రకారంగా నేను చెప్తాను. దయచేసి మీకు అది లోపడితే మీకు అది మేలవుతది. ఇంకా ప్రతి దాన్ని ప్రతి ఒక్కరికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. నాకంత సమయం ఉండదు. అంత మైండ్ కూడా నేను దాని కోసం పెట్టలేను. కనుక ఇవన్నీ చాలా సున్నితంగా ఇవి గమనించే సంగతులు. చూడండి మనం అంటే నేను ఎక్కువ చేస్తున్నాను అని చెప్పట్లేదు. ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే మనము అంతగా ఆయన దగ్గర గడుపుతున్నప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా మనకు తెలియపరుస్తాడు. అంత మనం సమీపంగా ఉండి ప్రార్థించే అనుభవం మనకు లేనప్పుడు మనము ఫాస్ట్‌గా ఇదే కరెక్ట్ ఇది సొంత జ్ఞానం కూడా ఉంటది. ఎందుకుండదు మనకు? అది కూడా దేవుని జ్ఞానం అనుకోని కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉంటాం. అందుకనే వెలిచూపు వలన కాదు, విశ్వాసం వల్ల మనం జీవించాలి. ఆత్మీయ అదృశ్యమైన వాటిని మనము నిదానించి చూడాలి. మనము దృశ్యమైన వాటినే చూస్తాం. పలానా వీళ్ళకు వీక్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు దీనికి సెట్ అవుతారు అంటారు. కానీ దేవుడు అట్లా సెట్ చేయడు. దేవుడు వాళ్ళ యొక్క ఆత్మీయతను చూస్తాడు. వాళ్ళ యొక్క ఆయన చూసేది డిఫరెంట్ ఉంటది. అందుకని ఆయన దగ్గర అడిగి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆత్మీయమైన సంగతులు నిదానించి చూసుకోవడం మనం నేర్చుకోవాలి. కాబట్టి వాయిస్‌లో చాలా తేడా ఉంటది. సాంగ్స్ వల్ల కూడా గ్రూప్ పాడవుతది. కొంతమంది ఎక్కువగా శత్రువు ఆధీనంలో ఉంటారు. వాళ్ళ వల్ల కూడా గ్రూప్ పాడైతది. అలాంటి వాళ్ళతో కలిసి ప్రార్థన చేయడం వల్ల మన ఆత్మీయత కూడా పోతుంది. ఇవన్నీ సంగతులు ఉన్నాయి. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. కాబట్టి ఏవైనా విషయాలు పలానా వాళ్ళని కలపొద్దంటే కలపొద్దు అంతే. ప్రస్తుతం ఈయూ గ్రూప్‌లో మేము తీసుకున్నాం. ఈయూ గ్రూప్‌లో తీసుకున్నాం. తన్ని ఈరోజు నిన్న హోల్ నైట్ ప్రేయర్‌కి వచ్చింది. బయటికెళ్ళి నిద్రపోతా అట్లా వచ్చింది. ఒక్కటే దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఆమెను గద్దించు. సర్లే నేను నెక్స్ట్ ఇంకో ఫోన్‌లో నుంచి తనతో చేసి మాట్లాడి చెప్పినాను. దయచేసి అంటే ఆమె సంగతులు చాలా ఇంకా నేను మీకంతా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. అమ్మ నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. అంతవరకు ఏ గ్రూప్‌లో అటెండ్ అవ్వద్దు. ఏ గ్రూప్ అటెండ్ అవ్వద్దు. నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు కలుపు అంటేనే నేను కలుపుతా. ఫస్ట్ నువ్వు సరి చేసుకో. అంతే. అది ఆమె తర్వాత ఫోన్ చేసింది. సారీ అక్క అనింది. నువ్వు ఎన్ని ఫోన్ చేసినా నన్ను బతిమాలుకుంటే కంటే ఆ సమయం నువ్వు దేవుని దగ్గర కేటాయించి దేవుడు కంపల్సరీ నన్ను చెప్తాడు. నన్ను మనశ్శాంతి లేకుండా చేస్తాడు. నిన్ను కలపమని చెప్తాడు. నిజంగా నీలో మార్పు వస్తాయి అని చెప్తా వచ్చిన. సరేనమ్మా అని చెప్పేసి పెట్టేసి. కొంతమంది ఎలా మారుతారు అనేది మనకు తెలియదు. దేవుడు చెప్పింది మనం చేయాలంతే. కొంతమంది కొన్ని కఠినమైన పనిష్మెంట్స్ ఇస్తే తప్ప వాళ్ళు మారు. సుజీవకు కూడా చాలాసార్లు చెప్పినాను ఆ అమ్మాయి విషయంలో. కానీ వాళ్ళ గ్రూప్ వాళ్ళు వినలేదు. కలిసి ప్రార్థన చేస్తా వచ్చింది. ఇప్పుడే తను బలహీనమైంది. అవతల వాళ్ళు నిజంగానే వాళ్ళు ఎదుటి వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ కొరకు మనము దూరంగా ఉండి ప్రార్థన చేయాలి. మనం వాళ్ళని కంట్రోల్ చేయగలము, వాళ్ళలోని శత్రువుని అధిగమించగలము అన్నప్పుడే వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాల, కలిసి బంధించగలగాల. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. మనకంటే స్ట్రాంగ్ శత్రువు ఉన్నారంటే వాళ్ళతో కలవద్దు. మీ ఆత్మీయత పోతుంది. వాళ్ళని నువ్వు స్ట్రాంగ్ ఆత్మీయంగా ఉన్నావు అనుకో, వాళ్ళ శత్రువు ఉన్నా నువ్వు జయించగల ఆత్మీయత నీలో ఉందంటే ఓకే. ఇవన్నీ మనం చూసుకోవాలి. చాలా మంది ఇలాంటి విషయంలో తొందరపాటు పడి శరీరావేశం నేనేమైనా చేస్తా, అదంతా చేసిన ఇదంతా చేసిన అట్లా అనుకున్న వాళ్ళంతా కుప్పగూలినారు. కాబట్టి ఆత్మీయత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే గ్రూపుల విషయంలో వీటిని ఒమిట్ చేసే విషయంలో, కలిపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పినప్పుడు దానికి దయచేసి మీరు ఇప్పుడు నేను ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తే తప్ప మీకు కొంచెం ఏమన్నా అర్థమై ఉండొచ్చు. కాబట్టి నాకు కావాల్సిన లీడర్స్ చెప్పింది చేస్తే వాళ్ళే. అలాగా ఓకే అనుకుంటే, లేదు మావే ఇంప్లిమెంట్ చేస్తా అంటే సపరేట్‌గా ఉండొచ్చు. నేను ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే నేను ఆయన దగ్గర ఎంతో తీసుకొనొచ్చు. ఇప్పుడు మీరు ఓన్‌గా వెళ్ళి గ్రూప్ పాడు చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? పాడైపోయింది అంటే పాడైపోయింది, ఇట్లా అయిపోయింది అక్క అని చెప్తారు తర్వాత లాస్ట్‌కి నచ్చి. దాని సమస్య ఏంటి అని తర్వాత నేను చూసినప్పుడు ఈ నెగెటివ్స్ అన్నీ బయటకొస్తాయి.
కాబట్టి అంటే మీ యొక్క స్వతంత్రాన్ని నేను హరించట్లేదమ్మా. కాకపోతే దేవుడు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. దయచేసి దాని ప్రకారంగా కొనసాగుదాం. మనం అంతా ఏక మనసుతో సాగుదాం. అందరం ఒక్కటే, అందరం ఒక్కటే, అందరం ఒక్కటే. ఎవరు ఎక్కువ తక్కువలు కానే కాదు. సరే ఆ విషయంలో అలా ఉంటది. తర్వాత ఇంకొక విషయం, ఇది కూడా నేను మీకు క్లియర్ చేస్తా. రాజ్ కుమార్ అక్క ఏమనుకోకూడదు. రాజ్ కుమార్ అక్క అంటే అభిమానం కదా వాళ్ళ గ్రూప్ వాళ్ళు. గ్రూప్ నుంచి పక్కకు వచ్చేసి వేరే గ్రూప్ లో జాయిన్ చేసినాను కదా. వేరే గ్రూప్ లో జాయిన్ చేసిన తర్వాత కూడా అంటే అక్క మాట్లాడొచ్చు, మాట్లాడకూడదని కాదు. అంటే నిజంగా వాళ్ళ మేలు మనం కోరితే ఏం చేస్తాను సార్, వాళ్ళని ప్రభు వైపే మాట్లాడు గాని ప్రభు వైపే. ఎవరున్నా కూడా అక్కడ దేవుడే ఉంటాడు, దేవుడు నడిపిస్తాడు అనే అనే భావనలోకే అక్క తిప్పాల్సింది. అక్క తిప్పుతా ఉంటారు, నేను అట్లా పాయింట్అవుట్ చేయట్లేదు. వాళ్ళు మళ్ళీ రాజ్ కుమార్ అక్కనే వస్తుంది అన్న తలంపు వాళ్ళకి ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మా అభిమానులు అంటారా, ఇది పెద్ద లంపట. మనల్ని ఎంత మాత్రము ఆత్మీయంగా ఎదగకుండా, ప్రభువుకి సమీపంగా ఉండకుండా, ప్రభువుకి చింతానుసారంగా జీవించకుండా చేస్తారు. నాకు ఎన్నొచ్చింటాయి అంటారు ఇవన్నీ. నేను ఇంత పచ్చిగా మాట్లాడుతున్నానంటే నేను అక్క గురించి చెప్పట్లేదా, మా మిగతా వాళ్ళందరి గురించి చెప్తున్నాను. ఎవరు కూడా ఈ లంపట తగిలించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎవరు మన వైపు తిరుగుతున్నా ఇమ్మీడియట్ గా వాళ్ళని తిప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మీకు నాకు ఎంత ఫ్రీగా ఉంటుంది తెలుసా. అలాంటి వాళ్ళు ఎవరన్నా నాకు ఇదేన్నారు అనుకో, భయం. వాళ్ళని ఎంతసేపు దేవుని వైపు తిప్పడానికి ప్రయాసపడతా. దేవుని వైపు తిప్పినాక దానికోసం నేను నన్ను చెడ్డగా అనుకున్నా ఆమె పర్వాలేదు, నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఏమని అనుకుని పర్లేదు, ఆమె దేవుని వైపు తిరిగితే చాలంతే. ఎంతకాలం అని మనము ప్రతిదీ చూడగలం? దేవుడు సమస్తం చూస్తాడు, ఆయన గొప్ప ఆదరణకర్త. అక్కడ మనల్ని ఏం చేస్తారంటే పట్టేస్తారు, అక్కడే ఆపి ఉంచుతారు. అయితే ఎప్పుడైతే మనం వాళ్ళు దేవుని వైపు తిప్పుతామో మనకు కూడా ఫ్రీడమ్ వచ్చేస్తుంది, మళ్ళీ ముందుకు దూసుకెళ్ళిపోతాం, మనం ఇంకా ఆత్మీయంగా ఎదుగుతాం. అలాగ మనం ముందుకు సాగాలి. అంటే అక్కను ఎగ్జాంపుల్ గా పెట్టుకొని ఆ విషయాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను అనమాట. ఓకే సరే. తర్వాత డబ్బుల గురించి, గ్రూప్లలో డబ్బుల విషయం లాస్ట్ టైం నేను ఇంత క్లియర్ గా నేను మీకు చెప్పలేదు, కానీ డబ్బుల విషయం చాలాసార్లు నేను ప్రేయర్ చేస్తా వచ్చినాను. మనం చాలా మంది ఇస్తాము, పేదవాళ్ళకి ఇద్దాము, అట్లా ఇట్లా అనేవాళ్ళు. బ్యాంక్ ఏమైనా మెయింటైన్ చేద్దాము, ఆల్మైటీ కదా ప్రార్థన చేసినాను. దేవుడు నాకేం అనుమతి ఇవ్వలేదు. చాలా వాళ్ళు పేదవాళ్ళు కూడా మన వాళ్ళ దగ్గర అట్లా డబ్బులు తీసుకోవడం అట్లా జరుగుతూ ఉండేది. దేవుడు నాకు చెప్పిన సంగతి ఏంటంటే, వాళ్ళు ఆత్మీయత కొరకు ఈ గ్రూప్ పెట్టబడింది కానీ ఆర్థిక సహాయం కొరకు కాదు. వాళ్ళ దృష్టి మెల్లిగా ఏమైపోతుంది అంటే ఆర్థిక సహాయం కొరకే అయిపోతుంది, ఆత్మీయత నుండి పక్కకు పోతారు. అలాగే అయిపోయింది స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళు. కొన్ని ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మేము చూసినాం కాబట్టి మేము చెప్తాను. వాళ్ళు వచ్చిన కొద్ది 2-3 నెలల్లో తర్వాత వాళ్ళ స్టోరీ స్టార్ట్ చేసినారు అనమాట. ఫలానా మా ఇంట్లో ఇట్లా సంగతులు, సాయం చేస్తాను అనేది డైరెక్ట్ మాట్లాడేస్తున్నారు. అలాగా అంటే ఎవరు చెప్పినారమ్మా? ఫలానా వాళ్ళు చెప్పినారు. ఇదేంది ఇది? ఆర్థిక సాయం చేసే గ్రూప్ కాదు ఇది, ఆత్మీయ సహాయం చేస్తా. నువ్వు దేవుని దగ్గర అడిగి ఎట్లా పొందుకోవాలా, మనుషులు అడుక్కోకుండా అది నీకు నేర్పగలం, అది దేవుని వైపుకు తిప్పగలం. అంతే తప్ప ఎంతమంది ఎన్ని అవసరమైన మనం తీరుస్తామమ్మా. ఇంకెంతకాలం మనం దేవుడు పెట్టిన లోటును మనం భర్తీ చేయగలం? దేవుడు పెడితే నేను లోటును నువ్వు భర్తీ చేయగలవా? ఇంపాసిబుల్. కానీ దేవుడి దగ్గర అడిగి తెచ్చుకునేటట్లుగా వాళ్ళని మనం మలచాలి, అది మన ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్త. ఈ విషయాలు నేను ఎందుకు ప్రతిదీ నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. కొన్నిసార్లకి అలా చేయొద్దండి, దానికి స్ట్రాంగ్ అయిపోవాలి. మేరీ గ్రూప్ లో ఆ పాప గురించి నేను ఒక్కటే దేవుడు చెప్తున్నాడు, ప్రేరేపిస్తా ఉన్నాడు, ఆమెను తీసే. ప్రభా నా చేత కావట్లే. ఏమనుకుంటారో మళ్ళీ భాగ్యం ఏమనుకుంటుందో, ఇంకా ఇలాగే ఉంది. ఒక రోజు ఆ అమ్మాయి వచ్చి నన్ను అడిగింది. ఫస్ట్ నన్ను అడిగినప్పుడే ఇంకా నాకు ప్రేరేపణ వచ్చేసింది, ఇంకా తీసే.
నేను ఏమనుకుంటదని ఉంచిన. తర్వాత నేను వింటా వచ్చిన. వాళ్ళు నన్నడిగినారు, నన్నడిగింది అనేసరికి ఇంకా ఇంకా థర్డ్ డే నన్ను ఒకటే ఇంక బలవంత నిద్రపుచ్చలే దేవుడు. అదేందో ఆశ్చర్యం. ఆమె అప్పుడే మళ్ళీ నాకు జేసింది. ఆ దేవుడు ప్రేరేపిస్తున్నట్టు ఫోన్ జేసింది. ఏదో అక్కరుందంట. డైరెక్ట్ డబ్బులు అడగకుండా ఇండైరెక్ట్ మాట్లాడుతుంది. ఆ టైంలో వాళ్ళ అమ్మకి ఇంకా నేనేం ఆలస్యం చేయలేదు. ప్రభువా నువ్వు ఎన్ని సార్లు చెప్తున్నా నేను విడకపోతే నా గ్రూప్ నేను నష్టపరుస్తా. అది నేనే కారణం. నువ్వు చెప్తున్నా వినకపోతే. కాబట్టి వెంటనే నేను వాళ్ళ అమ్మకు కూడా ఫోన్ చేసి మా అమ్మకి కలుపు అంటే వాళ్ళ అమ్మకి కలిపింది. అప్పుడు ఇద్దరిని కూర్చోపెట్టి ఇద్దరిని కాన్ఫరెన్స్ కాల్లోనే మాట్లాడుతూ వచ్చినానన్నమాట. ఇట్లా నీ కూతురు ఇట్లా అడుగుతుంది. అది ఆ గొప్ప పద్ధతి కాదు. మొదట్లో భాగ్య అంటే నేను సీరియస్‌గా చెప్పినాను. అప్పటినుంచి ఆ పాప అడగట్లేదు. ఓన్లీ దేవుని దగ్గరే ప్రార్థన చేసుకుంటుంది. ఇచ్చేవాళ్ళు కూడా దేవుని దగ్గర ప్రార్థన ప్రేరేపణ ఉంటేనే ఇస్తా ఉన్నారు. అంతేగాని నేనెవ్వరికీ చెప్పట్లేదు. అంతే ఎందుకమ్మా మన గ్రూప్‌లో పాస్టర్‌లు ఉన్నారు గదా! చెప్తా ఉంటే గదా! మన పల్లంట్ల చర్చి పాస్టర్ ఆయన దగ్గరికి ఆయనకెంతో అవసరత ఉంది. నేనెప్పుడు మీకు చెప్పలేదు. మీకు కావాలంటే డబ్బులున్నోళ్ళు మన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇవ్వండి అని. నేను చెప్పను గూడా. మనము అంత గొప్పోళ్ళు బక్సింగ్ అంత గొప్పోళ్ళు కాకపోయినా మనం ప్రార్థనతో మనకున్న కొద్దిలో ఏదో ప్రార్థనతో మనం సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాము. మన దగ్గర ఉన్న వాళ్ళని కూడా అట్లానే మనం మలుచుదాం. భౌతికంగా చూపేటట్లు వాళ్ళని వద్దు. అలాగా జాగ్రత్త పడదాం. అలాగున వాళ్ళతో మాట్లాడి కొన్ని రోజులు నేను ఆపుతానమ్మా. ఈ అమ్మాయి మారిన తర్వాత నేను గ్రూప్‌లో జాయిన్ చేస్తాను అని చెప్తా వచ్చాను. సరేనక్క అని వాళ్ళు కూడా చెప్పారు. ఆ పాప తర్వాత ఫోన్ చేసింది. తర్వాత నేను కనుక్కున్నాను. హోల్ నైట్ ప్రేయర్‌లో అన్న జాయిన్ అవుతానా ఆంటీ నేను అనంది. సర్లేమ్మా ఈరోజు ఒక్కటే హోల్ నైట్ ప్రేయర్‌లో ఉండు. రేపటి నుంచి కట్ అయిపో అనంటే సర్లే ఆంటీ అంది. అంటే నేను వెళ్ళిపో అని చెప్పిన రోజు వాళ్ళకి హోల్ నైట్ ప్రేయర్. సర్లే ఆ రోజు హోల్ నైట్ ప్రేయర్‌లో ఉందంట. ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పి పోనీ ఆ రోజన్నా హోల్ నైట్‌లో కనీసం ఉండాలా? నిజంగా ఆసక్తి ఉంటే అసలు తను ప్రార్థన చేసిందంటే వెళ్ళిపోయిందంట. తర్వాత నేను మరుసటి రోజు కనుక్కుంటే సంగతి. అంటే ఏ మాత్రం కూడా అంటే ఆ హోల్ నైట్ ప్రేయర్ కూడా ఎందుకు పోయింది తెలుసా? ప్రార్థన మనవి చెప్పడానికి. చెప్పి వెళ్ళిపోతే బాగోదు కదా! కొంత ఆ ప్రార్థన కూడా ఎంతసేపు చేస్తదంట? 10 నిమిషాలు చేస్తదట. అది సంగతి. రక్షణ కూడా లేదు. అది సంగతి. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇంక ఇవన్నీ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. కనుక ఇట్లాంటివి ఉంటాయి గనక కొన్ని విషయాలు నేను మర్మంగా చెప్పినప్పుడు దయచేసి మీరు దానికి లోబడితే మన గ్రూపులు బావుంటాయమ్మా. పొరపాట్లు జరగకుండా. ఒకవేళ మీకంత డౌట్ ఉంటే నన్ను పర్సనల్‌గా అడగండి గానీ, చాటుగా చేసే పనులు దయచేసి ఎవరు చేయొద్దని మనవి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అమ్మా. మీ గ్రూప్‌కి ఇప్పుడు కొత్తగా లీడర్స్ అందరూ మార్చినాను. అది లిస్ట్ నేను పెడతాను ఇప్పుడు. దాని ప్రకారంగా ఎళ్తారు. శ్రావణి చెప్పింది. జ్యోతక్క వచ్చినప్పటి నుంచి అంతా బాగుందండి. దేవునికి వందనాలు. కానీ జ్యోతక్క ప్రేరేపణ ఏందంటే వేరే గ్రూప్‌కి ఏమని దేవుడి ప్రేరేపణ వేస్తున్నాను. కానీ జ్యోతక్క లాగానే తనకు బాగా సపోర్ట్‌గా ఉన్న సిస్టర్ లలిత సిస్టర్‌ని శ్రావణి సిస్టర్‌కి వేస్తాను. దేవుడు సహాయపడతాడు. ఏమి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. తర్వాత ఇంకొకటి చూడండమ్మా. ఏక మనస్సుతో ఒక గ్రూప్ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈయు గ్రూప్ అట్లా ఏక మనస్సుతో సాగుతా ఉంది. ఎస్ఎస్ గ్రూపు సాగుతా ఉంది. నేను మీ గ్రూపులు కూడా కోరేదేందంటే అట్లాగా ఏక మనస్సు అందరిలో వస్తదా? రాదా? అని లీడర్స్ యొక్క బాధ్యత. అట్లా ప్రార్థన చేయండి. అలాగ ప్రయాసపడండి. అలా ప్రయాసపడితే అమ్మ మీరు ఒక్కరు ప్రార్థన చేస్తున్నా కూడా అందరూ కూడా ఏకీభవించి మ్యూట్‌లో పెట్టుకోమా సుజాత. అందరూ కూడా ఆమెనన్నప్పుడు అది అద్భుతంగా కార్యాలు జరుగుతాయి. ఇప్పుడే చెప్తా ఉంటే వాళ్ళు ఈ గ్రూప్‌లో వాళ్ళ కుటుంబాలు మార్పొస్తుందక్క అని చెప్తా ఉంటే చాలా సంతోషం వేస్తా ఉంది. అంటే అక్కడేందంటే మొదటి నుండి చివరి వరకు అందరూ కూడా మేల్కొంటారు. కొన్ని ఉంటాయి. కొన్ని అంటే ఇట్లాంటి సంగతులుంటాయి. అవి మనం గుర్తుపట్టాల. అవి ఎట్లా చెప్పేది? మనం ముందుగా అందుకే మనం నేను అందుకే చెప్పేది అడ్మిన్స్ ఇక మినిమమ్ 2 అవర్స్ ప్రార్థనా జీవితం. ఇక్కడ కూడా నేను ఇంకో మాట చెప్తాను. దేవుడు అంటే ఎదిగే దిశలో మనం ఉండాల. నేను ఎదిగిపోయాను, అయిపోయింది ఇంకేం నేర్చుకుంటాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఎవ్వరు లేరు. నువ్వు ఎదగకపోతే ఏమేస్తదంటే నీ ఎనకాలగా వచ్చేవాళ్ళు నిన్ను కూడా దాటి ముందుకే వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు నీ గ్రూప్ వాళ్ళకి? నీకంటే ముందు వాళ్ళు ఆత్మీయంగా వెళ్ళిపోతే నువ్వు ఉన్న చోటే ఉంటే ఏం చెప్పగలవు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు 2 గంటలు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుడు ఉన్నట్టుండి ఇన్ని గంటలు నేను పెంచుతాడని నేను అనుకోలే.
కానీ నా పరిస్థితి చుట్టూ అన్ని కూడా అనుకూలం ఉండాలి కదా, చాలా కష్టం అది. కానీ దేవుడి కృపను బట్టి అది అది సవరించుకుంటున్నాడు అంతే. అది వాళ్ళందరినీ నేర్పించేసుకోండి, అవన్నీ సదుపాయాలు చేసిస్తున్నాడు అంతే. అంటే నీకు ఆసక్తి ఉన్నప్పుడు ఆయన నేర్పిస్తాడు. అంటే నేను ఇంతసేపు ఇంత గడిపే కొద్దీ నేను ఇన్ని విషయాలు నేను మీకు చెప్పగలుగుతున్నాను, ఇన్ని దేవుడి సంగతులు నేను నేర్చుకోగలుగుతాను. మీరు కూడా అలాగా 2 గంటలు గడపగలిగితే మీ గ్రూప్ వాళ్ళ సంగతులు మీరు అర్థం చేసుకోగలరమ్మా. నేను ఇన్ని 10 సార్లు చెప్తాను నీ విషయం. నీ గ్రూప్ బలహీనపడడానికి కారణం ఏంటి, ఒక్కొక్కరిలో ఏ దోషం ఉంది, ఒక్కొక్కరు ఏం ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ సంగతులను గుర్తించి నీకు నువ్వే సరి చేయగలుగుతావు దేవుడి సహాయంతో. కాబట్టి ఆ రీతిగా ప్రార్థనా జీవితాన్ని అధికం చేసుకోండి. గ్రూప్ లో అందరూ ఏక మనస్సు ఉండటానికి ప్రయత్నం చేయండి. నేను అదే ఇప్పుడు మేము 7 SS గ్రూప్ ఫామ్ అయింది కూడా ఏదో వాళ్ళు గొప్ప తక్కువ అని కాదు. అసలు దీనా అసలు రక్షించనే పడలేదు స్టార్టింగ్ లో మా గ్రూప్ కి వచ్చినప్పుడు. లలిత సిస్టర్ కూడా అన్ని నుంచి వచ్చింది, తను అసలు చర్చికి కూడా సరిగా రెగ్యులర్ గా వచ్చేది కాదు. అట్లాంటి వాళ్ళు అన్నమాట. కానీ ఎందుకు కలిపినాడు దేవంటే ఏక మనసు కలిగి, అది నేను అది అడిగిన. ఎంతో మంది ఉన్నారు వాళ్ళకంటే ఆత్మీయులు, కానీ నాకు తెలిసిన వాళ్ళే. కారణం ఏంటంటే ఏక మనసు వస్తది అని ఉద్దేశంతో అట్లా కలిపినాడు దేవుడు కృపను బట్టి అట్లా. కాబట్టి నేనే చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఏక మనసుతో అందరూ ఆమెను అంటున్నప్పుడు అద్భుతంగా కార్యాలు జరుగుతాయి దేవుని కృపను బట్టి. ఇప్పుడు కూడా SS గ్రూపు తనకు గీత పరిస్థితి తెలుసు కదా, ఎంత బోన్స్ ఇదైపోతున్నాయి. లలిత పరిస్థితి తెలుసు, క్యాన్సర్ ట్రీట్మెంట్ కింద ఉంది కదా. ఇంకా అక్క డ్యూటీ సంగతి, ఇక నా సంగతి, దీనా సంగతి అన్నీ తెలిసిన వాళ్ళే కదా. అందరం కూడా మొదట్లో నుంచి చివరి వరకు కూడా హోల్ నైట్ లో మేల్కుంటాం. అన్ని ప్రార్థనలు అందరము ఏకీభవిస్తాం. దాని బలాన్ని ఎరిగిన వాళ్ళు ఆ రోజు ఆ ప్రార్థన చేస్తే ఆ వారానికి సరిపోయిన బలం మాకు వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే నీవు కూడా అట్లా పోరాడు. ఒక దినాన నీ గ్రూప్ అంతా మేల్కొనేటట్లు దేవుడు సహాయం చేస్తాడు. వాళ్ళు అట్లా కాదండి, మీలాంటి వాళ్ళు కాదండి, కాని వాళ్ళని కూడా మలచగలవాడు. రక్షణ లేని ఆమెకే రక్షణ ఇచ్చి సాక్ష్యం, రక్షణ మాత్రమే కాదు, బాప్తీసమే కాదు, ఇంకా అనేక సంగతులు దీని ఆ విషయంలో ఎట్లా అయింది. కాబట్టి ఏమి లేని చోట సమస్తం చేయగలవాడు. మనం ప్రార్థన చేస్తాం గ్రూప్ లీడర్స్ గా. అట్లాగా ఒక ఏం పెట్టుకుందాం. ఇది గొప్ప అనుభవం అమ్మా. ఇది మన కుటుంబంలో కూడా పనిచేస్తుంది. ఇది ఎందుకు 5 మంది 6 మంది కోసం ఇంత పోరాటమా, సేవకులే ఇంత శ్రమ పడరే అని అనుకుంటుంటాం కదా. కానీ దేవుడు చెప్పేది నీకు ఇవ్వబడిన ఈ కొంచెంలో నువ్వేం చేయాలి, నమ్మకంగా ఉంటే అప్పుడు దేవుడు నమ్మకస్త్రాలను తీసి ఇంకొక చోట పెడతాడు. ఇంకొక విషయం కూడా చెప్తాను, మనము ఎరికో దిశగా ప్రయాణం చేయొద్దు. అంటే ఇంతకు ముందు గంట సేపు చేసేవాళ్ళం, ఇప్పుడు అరగంట చేస్తున్నామంటే ఏమని అర్థమ్మా? అంటే పూర్తిగా పడిపోయి దొంగలు వచ్చి మన రక్షణ వస్త్రం తీసుకొని పోయే వరకు ఉండొద్దు. నువ్వు దిగుతున్నావంటేనే గుర్తుపట్టు. ప్రార్థన జీవితం తగ్గిందంటేనే గుర్తుపట్టు, అమ్మో వాడు నన్ను ఆ దిశలోకి తీసుకెళ్ళిపోతున్నా, నేను సరి చేసుకోవాలా. వెంటనే సరి చేసుకో, ఎక్కువ ఆలస్యం చేయొద్దు. ఇంకొక రకంగా ఇంకొక వైపు కూడా లాగేస్తాడు వాడు. అలాగే ఆత్మీయత. ఇప్పుడు నువ్వు గ్రూప్ లీడర్గా ఉన్నావు, గ్రూప్ లీడర్ నుంచి మామూలు గ్రూప్ మెంబర్కి వెళ్ళిపోతున్నావు అంటే ఏమని అర్థం? ఎక్కడో ఆత్మీయత నాకు లోపించింది అని అర్థం. కాబట్టి ఇప్పుడు నేను సరి చేసుకోవాలి. ఇప్పుడు ప్రయాసపడాల్సింది వారిని వీళ్ళని అనడానికి కాదు, ప్రభు దగ్గర సరి చేసుకో. ఎక్కడా అసలు గ్రూప్ లీడర్ గా మెంబర్గా ఉన్న వాళ్ళు తీసుకు గ్రూప్ లీడర్ గా పెడతా ఉన్నాడే. ఎందుకు పెడతా ఉన్నాడు? నాకేం బంధువుల వాళ్ళంతా, వాళ్ళు ఏమన్నా నాకేమైనా ఇచ్చినారా, ఇంకేమన్నా ఏ దేవుడు చెప్తానని కూడా చెప్తాను. కాబట్టి ఎందుకు వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు, ఇదంతా పైన దేవుడు చేస్తున్నాడు అన్న మనస్సు మనం కలిగి ఉంటే మనం ఏం చేస్తామంటే మన వైపు చూసుకుంటాం, ఎదుటి వాళ్ళ వైపు చూడం. వాళ్ళు చేసినారు అనే మాట నీవు వచ్చిందంటే నువ్వు అదృశ్యమైన వాటి కాదు, దృశ్యమైన మనిషిని చూస్తున్నావు అని, అదృశ్యంగా దేవుడు నడిపిస్తున్న సంగతి నువ్వు గమనించలేకపోతున్నావు. కాబట్టి శరీరానుసారంగా కనుక్కుంటున్నావు. ఇంకా గ్రూప్ లీడర్గా అస్సలు కరెక్ట్గా సెట్ అవ్వలేం. మనమే అట్లుంటే మన యొక్క వాళ్ళని ఎలాగ నడిపించగలం? మనమే అబద్ధంగా ఉంటే వాళ్ళని ఎట్లా నడిపించగలం? మనమే యథార్థంగా లేకపోతే ఎట్లా నడిపించగలం? మనమే చాటుకోటి చేస్తా ఉంటే మనమే నడిపించగలం. కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా మనం సరి చేయబడాలి, అది దేవుడు కోరేది. మనము క్వాలిటీ పెరగాల. గ్రూపు గురించి దేవుడు ఇంకా మన ద్వారా ఏమి చేయించబోతున్నాడు. నేటికి దినాల్లో చూస్తున్నాం, భాగ్య వల్ల భర్త విషయంలో ఎంతో అద్భుత కార్యం చేస్తా ఉన్నాడు.
అంత ఇంకా గ్రూప్ లో పెట్టలేదేమో. ఆ పురుగులు రావడం ఆగిపోయిందంట, నాలుక కూడా మారడం మొదలైందంట. 2-3 రోజులైందమ్మా పురుగులు రాక. అది కలర్ కూడా మారిపోయింది. అది ఎంత అద్భుతం! ఒకసారి స్టార్ట్ అయిందంటే అది ఆపగలమా? ఎక్కడి నుంచి పురుగులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో. కాబట్టి మన ప్రార్థనలకు అన్నిటికీ దేవుడు సహాయపడుతున్నాడు. ఇంకా గొప్ప కార్యాలు చేయగలం. అలాంటి వాళ్ళని లేపగలమా? దేవుడు చెప్తున్నాడు లేపగలమని. ఇది 5 అవర్స్ ప్రేయర్ చేస్తా ఉంటే ఒకరోజు చాలా దుఃఖం వచ్చింది. అప్పుడే భాగ్య గురించి చెప్తా వస్తే ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తాను, ఎంతో దుఃఖం వచ్చింది. ఏంటి ప్రభా, ఎంతమంది ఉంటే ఏం లాభం, ఏం చేయలేకపోతున్నాం కదయ్యా. ఆల్మైటీ ఉంది, ఏం చేయబడుతుంది, కళ్ళ ముందు చూస్తున్నాం. పాపం వాళ్ళు ఏమన్నా న్యాయస్తులా, చెడ్డవాళ్ళ, పాప ఎంత దీనురాలు. అట్లాగని ఏం చేయలేము. నువ్వు శక్తిమంతుడు కదా, వాడు శక్తిమంతుడా? ఏం చేయలేకపోతున్నా నీ బిడ్డలుగా మేము. ఏం చేయాలా, ఏం చేయాలా, మార్గం ఎక్కడ ఉంది? అలాగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక్కడే ప్రేరేపిస్తా ఉన్నాడు. అంత శక్తి అంటే ఏంటి అన్నట్టుగా దేవుని కొసనేస్తున్నట్టుగా అడుగుతున్నాను, కన్నీరు గారుస్తున్నాను. ఒక టైంలో దేవుడు యూట్యూబ్ చూడని ఒకటే ప్రేరేపిస్తా ఉన్నాడు. ఏమని ప్రేరేస్తున్నాడు? మాంత్రికులు ఎంతో మంది అట్లాగా అంటే వాళ్ళని ఇది చేస్తున్నారు, మాంత్రికులే నేను మార్చినాను కదా అని చెప్తా ఉన్నాడు నాకు. అలాంటి వాళ్ళ సాక్ష్యం విని అని మారు మనసు పొందిన మాంత్రికుడని టైప్ చేసినాను. అసలు సెల్ ఫోన్ వైపు వెళ్ళను ప్రేరేపడు, కానీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అప్పుడు దేవుడిదా కాదా అని మళ్ళా కొద్ది ప్రార్థన చేసుకొని ప్రేరేపణ ప్రకారంగా యూట్యూబ్ ఓపెన్ చేసి దాంట్లో అట్లా కొడితే కొంతమంది మారిన వాళ్ళు వస్తా ఉన్నారు. వాళ్ళు ఒకరి వైపు దేవుడు చూపిస్తే అతన్ని ప్రార్థన చేసి అతన్ని కొంచెం విన్నాను. అస్సలు ఆయన చెప్తున్నాడు అంటే ఎంతో చెప్పినాడు, కొంచెం ఎక్కడో పార్ట్ నేను టచ్ చేసి విన్నాను. అక్కడ చెప్పినాడు, అతనికి ఎంతో పెద్ద సంగతి అయిపోతుంది మీకు చెప్పడం నేను, కానీ మీకు అవసరం కాబట్టి చెప్తా ఉన్నాను. వాళ్ళ కులదేవత చెప్పిందంట, ఇతనికి ఒకసారి వెలుగు కనపడిందంట. ఆ కులదేవత చెప్తా ఉందంట, ఈయనేమో ఆ వెలుగు ఎవరు, ఎప్పుడు చూడలేదు నేను ఆ వెలుగు, ఎందుకు అంత పెద్ద వెలుగు ఉంది, ఎవరు ఆ దేవుడు అని చెప్తా ఉన్నాడు. అసలు యేసుప్రభు మీద నీకు నమ్మకమే లేదంట, యేసుప్రభునే బంధిస్తామని ట్రై చేసినాడంట. అలాంటప్పుడు చాలా విసిగిస్తే ఈయన దగ్గరున్న సైతాన్లు, ఆ కులదేవత ఎవ్వరు ఆన్సర్ చెప్పలేదంట. ఒకరోజు ఆమె, నేను చెప్తానురా నేను ఊరి పొలిమేరకులు రా అంటే వచ్చినాడంట. పొలిమేరలో కూర్చోబెట్టి ఆమె చెప్తా ఉందంట, ఈ భూమిని ఆకాశాన్ని ఏ దేవుడైతే చేసినాడో ఆ దేవుడైనా నజరేయుడైన యేసుదే ఆ వెలుగు అని చెప్పినాడంట. చెప్పిందంట ఆమె. అస్సలు ఆశ్చర్యపోయిందంట. ఇంకా ఆమెను, అమ్మ నువ్వు నన్ను వదిలిపెట్టాను బలవంతం చేసి అది బతిమాలుకొని దాన్ని వదిలేసిన తర్వాత ఇంకా ఆ దేవునికి నమస్కారం చేసి అప్పుడు భక్తుడే. అతను చెప్తున్నాడు, మొట్టమొదట సైతాన్ చెప్పింది నాకు సువార్త. అది ఆ మాట అతను పలుకుతా ఉన్నాడు, ఆమె సాక్ష్యం చెప్తా, నా మనసు ఎంత ఆశ్చర్యం. అతను చెప్తున్నాడు బైబిల్ ఎత్తి, ఇట్టి గొప్ప శక్తి ఏది లేదు ఈ లోకంలో, ఏది ఈ శక్తిని మించింది కాదు, అన్ని శక్తుల కంటే ఉన్నతమైంది. బైబిల్ తీసుకుంటే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. ఏమైందయ్యా అన్నప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఇదే అతను ఆన్సర్ చెప్తాడు. ఎంత సంతోషమైందో, ఎంత ఆనందమైందో. మనం నమ్ముకున్న దేవుడు ఎంత శక్తిమంతుడు, చాలా సంతోషం వేస్తుంది. తర్వాత దేవుడు ప్రేరేపణిస్తే వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పాను. తర్వాత భాగ్య తర్వాత వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడడం అట్లా జరిగింది. ఇప్పుడు అది కూడా మీరు ఓన్గా చెప్తున్నాను, మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ సేవకుడు అక్టోబర్ 15 లోపల వచ్చి అతనికి ప్రేయర్ చేస్తానని చెప్పాడంట. అతన్ని అంటే భాగ్య వాళ్ళ భర్తని ఒక లేడీ సైతాన్ అనేది పట్టుకుంది, చంపాలని చూస్తుందని చెప్పాడంట. చేతబడులు కాదు కానీ ఓ దయ్యం అట్లా పట్టింది, దాన్ని బంధిస్తాను అంటే, బంధించడం అంటే మాంత్రికుల టైప్ బంధించడం కాదు, మనం చెప్తాం కదా యేసు నామంలో బంధించడం. అట్లా బంధిస్తాను, ఎక్కడ పడ్డాడో అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేసి బంధిస్తానని చెప్పాడంట. రోజు 6 o'clockకి ప్రార్థన చేసి కొన్ని వాటర్ డ్రాప్స్ అతనిలో వేస్తా ఉన్నారు, ఆ నాలుక చోట వేస్తా ఉన్నారు. అలాగా దేవుడు ఇవన్నీ చూపిస్తా వచ్చు. చెప్తున్నా నేను, అంటే ఒక వ్యక్తి యొక్క, అంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత శక్తిమంతుడో మనం ఎరిగినట్లయితే మన గ్రూప్ వాళ్ళకి కూడా మనము చెప్పగలుగుతాం. కాబట్టి మొదటగా మనం ఎరగాల మనం దేవుని సన్నిధిలో అంతగా
మనం గడిపినప్పుడు దేవుడు సహాయపడతాడమ్మా. కొద్ది మంది నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడు. ఇప్పుడు చూడండి లీడర్స్, నేను లిస్ట్ పంపిస్తాను ఇప్పుడే, దాన్ని చూడండి. అందరి అంటే మిగతా వాళ్ళకి కూడా చెప్పేసినాను. అయితే లీడర్స్ ఏం చేస్తారంటే, అంటే కొంతమంది స్ట్రాంగ్ లీడర్స్నే ఇద్దరిద్దరుగా పెట్టినాను. అది ఎందుకు పెట్టినానంటే ఒకరి ద్వారా ఒకరు నేర్చుకోవాల్సిన సంగతులు ఉన్నాయి. కాబట్టి మీరేం చేస్తారంటే ఏం ఫీల్ అవ్వద్దు, ఇద్దరు ఈక్వలే. వాళ్ళు కలిసి ఒకరు నేర్చుకోవాల్సిన సంగతులు నేర్చుకొని మరింత పర్ఫెక్ట్ అయినప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ వాళ్ళని తీసేసి ఇంకొక గ్రూప్ కి నేను యాడ్ చేస్తాను, ఇంకొక లీడర్ గా పెడతాను. కొద్ది కాలం కలిసి ఉండటం వల్ల కొన్ని సంగతులు నేను అందరికీ కూర్చొని పెట్టి నేను నేర్పించలేను, ఆ సమయం లేదు గనక అలాగా మీరు కూడా ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, ఒకరి ద్వారా ఒకరు నేర్చుకున్న సంగతులు ఎన్నో మనకున్నాయి గనక అట్లాగా ముందుకు సాగిపోదాం. తర్వాత గ్రూపు సాటర్డే యాక్చువల్గా 3 నుంచి 6:30 వరకు ముగిస్తామని అట్లా అని అనుకుంటున్నాను. హోల్ నైట్ అంటే కొంతమందికి ఇబ్బంది అవుతా ఉంది. ఇప్పుడు కూడా గ్రూప్ లీడర్స్, ఈ గ్రూప్ లో కూడా 2 లీడర్స్ పెడతాను వచ్చినాను. మేరీకి కూడా జయలక్ష్మి అక్కని లీడర్ గా పెడతా వచ్చినాను. కాబట్టి కొంతమందికి నైట్ టైమ్స్ ఇబ్బంది అవుతుందేమో. ఇట్లా మధ్యాహ్నం సాటర్డే 3 నుంచి 6:30 వరకు అయితే ఎవరికైనా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అయ్యే వాళ్ళు నాతో ఇప్పుడే చెప్తే బాగుంటది, లేకపోతే రేపు ఏమైనా సొల్యూషన్ ఉంటే ఆ గ్రూపులు నైట్ గాని అదొక్క రోజే ముందు గాని అడ్జస్ట్ చేసుకుందాం. అదొక్క రోజు కాబట్టి దాదాపుగా 3 గ్రూపులు ఉంటాయి ఆ టైంలో. అదొక్క రోజు 2 గంటల నుంచి కానీ లేకపోతే 7 o'clock నుంచి కానీ. సాటర్డేస్ ఏం మీటింగ్స్ ఉండవు కదా. ఇంకా ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. కాదక్క, నేను చెప్పేది ఆఫ్టర్నూన్ అవ్వదక్క అని చెప్తున్నారక్క. ఓకే, ఆఫ్టర్ 7 అంటున్నావా? కొంతమంది మందిరం క్లీనింగ్ కి ఎట్లా పోతా ఉంటుంది. క్లినిక్ ఉందమ్మా? అవునక్క, కొంచెం అదే వస్తున్నాయి 4కి అట్లా 6కి అట్లా. అంటే అందరికి ఓకే అయితే అడ్జస్ట్ చేసుకుంటారు లేదక్క. పద్మా సిస్టర్ కూడా ఉంది క్లినిక్. అంటే మీరిద్దరే కొంచెము, షారక్క కూడా అప్పుడప్పుడు డ్యూటీస్ మారుస్తారు కాబట్టి పర్లేదు. మీరిద్దరే డ్యూటీ చేసేవాళ్ళు. పద్మా సిస్టరు మీ గురించి ఏమైనా సమస్య ఉంటే చెప్పండి. పద్మా సిస్టర్ అంటే మధ్యాహ్నం అండి 3:30 to 7 అంటే కష్టమేమో అని అనిపిస్తుందండి. అంటే ఇప్పుడైతే ప్రశాంతంగా ఏ బాధ్యత ఉండట్లేదు ఉంటుందండి. ఆ టైంలో సగం విని సగం అది నాకు అనిపించదండి. గంట అయితే పర్వాలేదు, ఒక గంట అయితే మా రోజు రెగ్యులర్ గ్రూప్ అయితే 1 గంట పర్వాలేదండి. ఇప్పుడు మరి 3:30 to 7 అంటే కొంచెం ఇప్పుడున్న ఇది అప్పుడు ఉండదండి. ఫ్రీగా కూర్చోలేము మనం, డివేట్ పనం అందులో పగులు కదా, బాగా డిస్టర్బెన్స్ ఉంటది. జయలక్ష్మి అక్క ఓకేనా అక్క? నైట్ టైమ్స్ రాగలరా? వస్తారా? ఓకే. ఇంకా పెద్దవాళ్ళు ఎవరున్నారు? రత్నమ్మ అక్క వస్తారా? ఓకేనమ్మా. ఓకే సరేనక్క. అంటే మనం అడ్జస్ట్మెంట్ అందరు ఒకరి కోసం ఒకరు. సరే, ఇంకొక విషయాన్ని చెప్తానమ్మా. గ్రూపు కలిపే విషయంలో మీకు వచ్చినా కూడా రానట్టు ఉండొద్దండి దయచేసి. ఎందుకంటే కొంతమంది అట్లా ఉంటున్నారని మీకు చెప్తున్నా. ఫలానని నేను చెప్పను కానీ అలా చేస్తే ఎట్లా అవుతుందంటే, దేవుడు వాక్యం ఒకటి ఉంది కదా ఓబద్య గ్రంథంలో, ఏమనుంది? నువ్వు చేసినట్లే నీకు కూడా చేపడతాడు. నువ్వెంత నీకు వచ్చినా దేవుని పని కొరకు నువ్వు ఉపయోగపడట్లేదు కనుక దేవుడు కూడా నీకు సహాయం చేయడు. ఆయన యథార్థవంతుల పక్షాన ఆయన యథార్థవంతులుగా ఉంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న వాళ్ళకి కాదు నువ్వు జవాబుదావి, పైన ఉన్నది వానికి జవాబు. నువ్వు ఇట్లా చేసినావు కదా తల్లి, నీకు వచ్చినా కూడా నువ్వు ఉపయోగపడట్లేదు కాబట్టి నేను కూడా నీకు నీ మీద ఎవరికి భారం రాదు. ఎందుకు వస్తుంది? నువ్వు ఇతరుల కొరకు ప్రయాసపడుతుంటే కదా నేను ఏదైనా చేస్తాను అన్న ఆశ నీకొస్తే, నీకోసం ఇతరులు ఎంత కష్టమైనా తీర్చుకుంటాననే వాళ్ళకి భారం వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి చిన్న విషయాలే మనం బాగా తప్పిపోయి దేవుని నియమానికి దూరం అయిపోతుంటాం. నిదానించే విషయంలో ఆత్మీయ సంగతులు మనం చూస్తూ ఉండాలి గ్రూప్ లీడర్స్ విషయంలో. తర్వాత
పార్ట్నర్స్ గురించి కూడా ఏదైనా మీకు విభేదమైన మనసు ఉందనుకోమా, అది మీ గ్రూప్ వాళ్ళ మధ్యలో దయచేసి కనపరచొద్దు. నీ పక్కనున్న పార్ట్నర్ మీద కూడా కనపరచొద్దు. దేవుని దగ్గర పెట్టు. సమాధానపరుస్తాడు, సమాధానకరమైన మనసు ఇస్తాడు. నువ్వు అలాగ గ్రూప్ ముందు ప్రవర్తించడం కానీ, థర్డ్ పర్సన్ ముందు మాట్లాడడం కానీ చేయడం వల్ల గ్రూప్ పాడైపోతుంది. నీ వల్ల బాగుపడడం కాదు కానీ ఉన్నది కూడా పాడైపోతుంది. నీలో ఉన్న అసమాధానం, తొందరపాటు, అసహనము అది నీలోనే పెట్టుకోకుండా మళ్ళీ ఇంకొకరికి అంటించి మొత్తం గ్రూప్ అంతా పాడు చేస్తాం. అది కాదు, దేవుని దగ్గర పెట్టు. దేవుడు సమాధానకర్త, అన్ని పరిస్థితులు సమాధానపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు కలిస్తే సాతాను పని అయిపోతుంది కనుక వాడు కలవకుండా చేస్తాడు. మనం ఐక్యత కలుస్తున్నామంటే విడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎల్లప్పుడు ఈ విషయంలో మెలకుగా ఉండాలి. ఏ పరిస్థితి అయినా తోటి సహోదరుని అర్థం చేసుకొని సహించుట ముందుకు పోవడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత మానవ ప్రయత్నం చేయకూడదు. ఇందాక చెప్తా వచ్చినాను కదా, డబ్బుల విషయం కానీ ఇంకా దేని విషయం కానీ నీ గ్రూప్లో పలానా సంగతి ఉందంటే కూడా మ్యాక్సిమం ప్రార్థనతో ట్రై చేయాలా. అంత కానప్పుడు దేవుడు ప్రేరేపణ ప్రకారం ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పి ప్రయత్నం చేయాలి. తర్వాత పర్సనల్ ప్రేయర్ దయచేసి ఇంప్రూవ్ చేసుకోండి. నేను ఇందాకే చెప్పినాను, నేను ఎదగాలంటే నాకు అదే, నేను ఎదగాలని దేవుడు నన్ను కోరుతున్నాడు. నేను వెళ్ళలేదు కాబట్టి నేను నా రూమ్ తీసుకొచ్చి నన్ను నల్లగొట్టి ఉపవాస ప్రార్థన అని పేరు పెట్టి ఇప్పుడు 5 గంటల ప్రార్థన నేర్పిస్తున్నాడు. నేను అట్లా అనుకుంటా, మీరు కూడా అట్లా అనుకోండి. అంటే ఎదగడం అంటే ఇది, ప్రభుకి సమీపంగా రావడం. అనేక సంగతులు మనం తెలుసుకోగలుగుతాం. తర్వాత బంధువుల విషయం కూడా జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఈ విషయంలో నా అనుభవంలో వచ్చిన సంగతి అంటే నిజంగా నేను ఇవన్నీ విషయాలు నా ఇంతకుముందు నా హృదయంలో ఉన్నాయి కానీ చెప్పగల ధైర్యం నాకు వచ్చేది కాదు. కానీ ప్రభు సన్నిధిలో గడుపుతున్నాను గనక, దేవుడు ప్రేరేపించినాడు గనక మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. బంధువుల విషయంలో కూడా వస్తే దేవుడు చెప్పిన 2 పొరపాట్ల వల్ల లాస్ట్ టైం పొరపాట్లు చేయడం వల్ల, పొరపాట్లు జరగడం వల్ల అట్లాగా కొంతమంది ఆత్మీయంగా ఉండే వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళు ఎంతో ఆత్మీయంగా, ఎంతో సమర్పణతో, ఎంతో ఎంతో అంటే ఎంతో, అర్థమైందా, అట్లా ఉండేవాళ్ళు మెల్లిగా, అంటే బంధువులను ఎందుకు తీసుకొస్తున్నాం, ఎదగాలని తీసుకొస్తాం కదా, ఎదగాలని తీసుకొచ్చినారు. కాకపోతే ఆ బంధువులు ఏం చేసినారు, వాళ్ళ యొక్క అంటే ఆత్మీయత లేని కారణ శరీరానుసారమైన వారి మనసును బట్టి ఈమెను కూడా శరీరానుసారంగా తీసుకొని వెళ్ళిపోయినారు. మనసు చాలా కష్టమైంది, చాలా కష్టం వచ్చింది. అంటే వాళ్ళు ఎట్లాగా ఇప్పుడు నన్నేం అర్థం చేసుకుంటారు, శరీరానుసారులు కదా, అట్లానే అర్థం చేసుకుంటారు. అదే వాళ్ళ బంధువులతో మాట్లాడుకొని అలాగా. ఇంకా నేనేమి చేయలేదు, ఏమీ మాట్లాడలేదు, కానీ దేవునికి చెప్పు నేనేం చేస్తున్నా, నేను ప్రభా నీకు తెలుసు కదా. తర్వాత ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎవరికి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, దేవునికే చెప్పుకున్నా. అయితే కొన్ని దినాలు, సంవత్సరాల తర్వాత ఆ పాపే వచ్చేసారి చెప్తాను. అర్థం అంటే ఒక మనిషిని నువ్వు అపార్థం ఈజీగా చేసేసుకుంటావు. అర్థం చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఈ లోపల ఎంత నష్టం, నీ ఆత్మీయత ఎంత నష్టం పోయింది చెప్పు. తర్వాత ఇప్పుడు అక్క మిమ్మల్ని దేవుడిని ఎంత ప్రార్థన చేసినా దేవుడు మీ వైపే చూపిస్తున్నాడు. కాబట్టి అంటే బంధువుల విషయంలో నేను ఎందుకు చెప్తున్నా ఇది అంటే, అలాంటి పొరపాటు జరిగినాయి కాబట్టి బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. బంధువులు మాట్లాడుకోండి అన్ని, కానీ అంటే ఎవరు చెప్పినా వినము, కానీ బంధువులు చెప్పేస్తే వినేస్తాం, అంతగా లేనిదే అని అంటారు. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఆత్మీయంగా ఉండాలనేది సంగతి. ఇంకొకటి ఏంటంటే, మన గ్రూపులో ఉన్న వ్యక్తుల పర్సనల్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు. అన్ని విషయాలు కూడా ఎంతవరకు లిమిట్ ఉంటుంది అంతవరకే ఉండు. అలా కూడా ఒకరు పర్సనల్గా అయిపోయి ఆవేశాలు పోయి వీళ్ళ ఆత్మీయత పోగొట్టుకొని గ్రూప్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ ఎవరి వల్ల వాళ్ళు గ్రూప్ నుంచి వెళ్ళిపోతున్నారో వాళ్ళు మాత్రం గ్రూప్లో ఉండిపోయినారు. వాళ్ళ కుటుంబాలన్నీ ఉండిపోయినాయి, కానీ ఆమె మాత్రం వెళ్ళిపోయి. అంటే చూడండి ఎట్లా జరిగిందో, ఆమె గ్రూప్ లీడరే. అందుకనే ఎక్కువ పర్సనల్గా ఇన్వాల్వ్ అయిపోతాం, నీకు ఏదో విరోధం అన్నట్టు. వద్దు, దేవుని సంగతి. చాలా సంగతులు ఉన్నాయి, ఇంకోసారి చూసుకుందాము. సరే, ఈ మాటల ప్రకారంగా మనం సరి చేసుకుందామమ్మా, వీలైనటివి రాస్తాము.
ఏమన్నా ఇంకా ఏమన్నా పొరపాట్లు ఏమన్నా ఉంటే నాతో ఇప్పుడైనా చెప్పొచ్చు, తర్వాత అయినా డిస్కస్ చేయొచ్చు. దేవుడి మాటలు మన కొరకే దీవించుగా. పరిశుద్ధుడా, ప్రేమ కృపా కనికరం కలిగినటువంటి గొప్ప తండ్రి, దయగలిగినటువంటి దేవా, వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిన్ను ప్రేమించి ప్రభా మీరు మాకు ఈ ఆల్మైటీ ప్రేయర్ గ్రూప్ ఇస్తూ వచ్చారు. ఈ దినం తండ్రి ఈ గ్రూప్ లేకపోతే ఆత్మలో ఎంతో బలహీన పడేవాళ్ళు. నా మట్టుకు నేను తండ్రి నన్ను ప్రేమించి నన్ను ఎంతో సరిచేస్తూ వచ్చారు. నాకు ఎన్నో సత్యాలు నేర్పిస్తూ వచ్చారు. నేను ఎంతగానో బలపడటానికి సహాయం చేసావు ప్రభా. అంతేకాదు నాయన ఎవరు కూడా చూసుకోలేదు, కానీ ఒకరికొకరు కేవలం ఆల్మైటీ వల్లనే ఈ యొక్క మంచి బాంధవ్యంగా, మంచి సహవాసంగా ప్రభా సహోదర ప్రేమ కలిగి ఒకరికొకరు ప్రార్థించుకోవటానికి, ఒకరికొకరు పురుకొల్పుకోవటానికి, హెచ్చరించుకోవడానికి మీరు కృప చూపుతూ వచ్చారు ప్రభా. ఒకరికొకరు తండ్రి నాయన ఏ రీతిగా ప్రోత్సాహపరచుకోవాలో కూడా మీరు మాకు నేర్పిస్తూ వచ్చినటువంటి గొప్ప దేవుడు అయ్యా. వందనాలు స్తుతులు స్తోత్రాలు. కానీ భౌతిక సంబంధమైనటువంటి ఈ యొక్క ప్రేమలు తండ్రి ఇవి చాలా నష్టం కలుగు చేస్తాయి. అలా కాకుండా తండ్రికి ఎప్పుడు కూడా ఒకరికొకరు అందరం కూడా ఎక్కడున్నా ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా స్థిరపరచబడాలి. మీ నిత్యత్వంలో మేమందరం మరలా ఇలా కలుసుకోవాలి. అలాంటి స్థితిలోనికి ఇంకొక నడిపించమని వేడుకుంటున్నాను. వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. చిన్న తండ్రి నేను కూడా ఎక్కడ దాన్ని నాయన ఎప్పుడో కాలం చేయవలసినటువంటి దాన్ని అలాంటి నన్ను ప్రేమించి ప్రభువా నన్ను తండ్రి ఆల్మైటీలో తీసుకుని వచ్చి ఈ రీతిగా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. కేవలం ఈ యొక్క సులువ రక్తం చేతనే ఈ యొక్క సహవాసాన్ని మీరు మాకు ఇస్తూ వచ్చారు, ఐక్యపరిచారు తండ్రి. ఈ రీతిగా ఒకరినొకరు తండ్రి ప్రార్థించుకోవటానికి మాకు ఇంత ఎన్నో ఆత్మీయ సత్యాలు నేర్చుకోవటానికి ఎన్నో దిద్దుబాట్లు కూడా తండ్రి మాకు ఎప్పటికప్పుడు మీరు అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభా. అందుకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క దాసులను తండ్రి నాయన దేవుల సిస్టర్ మీరు ఏర్పాటు చేసుకుని తనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి మీకు వందనాలు. అందరినీ కూడా సమకూర్చి ప్రభా ఏ రీతిగా తన ప్రయాస తన భారం చాలా చాలా ప్రభా. ఆయన ఒక దినాన్ని నా కుమారుడు కూడా చెప్తూ వచ్చాడు, ఆంటీ ముఖం చూసినప్పుడు ఆ కంటి కింద అంతా నలుపు ఏంటి మమ్మీ అని అడిగాడు ప్రభా. అంటే ఎంతగా తండ్రి మీ సన్నిధిలో ప్రయాసపడుతున్నారు అయ్యా. ఆ బిడ్డకి అర్థమయ్యేటట్టు చెప్పినప్పుడు తండ్రి నాయన తను కూడా కంటిన్యూగా తండ్రి మీ సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు తండ్రి. నిజంగా తండ్రి మా కొరకు ఎవరు అలా భారం వహించగలరు? మా యొక్క తండ్రి రక్త సంబంధులు ఎవరు కూడా అంత బాధ్యత తీసుకోగలరు? కేవలం మా ఆత్మీయ స్థితిని బలపరచడానికి అయ్యా, మమ్మల్ని ఆత్మలో తండ్రి నాయన తండ్రి బ్రతికించడానికి ప్రభువా ఇంత ప్రయాస తండ్రి నాయన ఇంత భారం తను వహించినప్పుడు నిజంగా లోబడవలసినటువంటి వారినే తప్ప మీ దగ్గర నుండి తీసుకొని వచ్చి మాకు అందించే ప్రతి మాట కూడా అది మా కొరకే నేను ప్రభా. ఎవరికి వాళ్ళం తీసుకొని తండ్రి అటు ప్రకారం ప్రవర్తించడానికి నేర్పించండి. తిరుగుబాటు అనేది లేకుండా చేయండి ప్రభా. అసమాధానము అనేది ప్రభునైనా మా మధ్య లేకుండా కొట్టివేసుకురమ్మని వేడుకుంటున్నాను ప్రభా. నిజంగా మీద ఆశ్రయాలు చెప్పండి. ఇదిగా మేము మనుషులను ఆశ్రయించకూడదు ప్రభా, మనుషుల మీద ఆధారపడకూడదు. మీ వైపే చూపించేవారు, మీ తట్టి తిప్పేవారంగా చేయండి. ఆ రీతిగా ప్రతి ఒక్కరి ఆత్మను కూడా తండ్రి ఆ రీతిగా మీరు సిద్ధపరుస్తున్నాను మనం వేడుకుంటున్నాను ప్రభా. వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన అందరం కూడా తండ్రి నాయన వేరు వేరు గ్రూపుల్లో ఉన్నప్పటికీ కూడా అందరిలో ఒకే ఆత్మను, ఒకే ప్రేమను, ఒకే సహవాసాన్ని అయ్యా, ఒకే బాంధవ్యాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకే కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. బిలా సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆత్మీయత పరిచర్య, వ్యక్తిగత ప్రార్థన, శత్రుపై విజయం, పిల్లల ఆత్మీయత, ప్రభుత్వ ఉద్యోగాల కొరకు తండ్రి ప్రార్థించుచున్నాం ప్రభా. బ్రదర్ ఆత్మీయత కొరకు, ఆరోగ్యం కొరకు అడుగుచున్నాం తండ్రి నాయన. మరి ఎంత ప్రయాస, ఎంత భారం మీరే తండ్రి నాయన. తనకు కావాల్సినటువంటి తలంపులు మీరు అనుగ్రహిస్తురండి తండ్రి నాయన. వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇవి ఎవరం కూడా తండ్రి నాయన వ్యక్తిగతంగా తీసుకోక
నాయన మా గ్రూపులు తండ్రి నాయన ఎలా బలపడాలో, ఆత్మీయంగా ఎలా ఎదగాలో తండ్రి నాయన, ఇంకా రానున్న దినాల్లో అనేకులకు తండ్రి ఎలా మాదిరిగా తండ్రి ఆల్మైటీ తీసుకుని వెళ్ళాలో అందరం కూడా తండ్రి ఇలాంటి ఆత్మీయ ప్రయాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి. అందుకే సిస్టర్ సరైనటువంటి గ్రహింపును తండ్రి సరైన ఆలోచన మీరు ఇచ్చి ప్రభు ఎవరిని ఎలా చక్కపరచాలో, ఎక్కడ ఎలాగ దిద్దాలో కూడా తండ్రి మీరే సహాయం చేస్తురండి అయ్యా. మీరే నాయన మంచి తండ్రి నాయన ఆత్మీయ గ్రహింపును అనుగ్రహిస్తూ ఎలా సిస్టర్ తండ్రి నాయన నిజంగా తండ్రి ఎంతగా తండ్రి నాయన ప్రయాస, ఆ భారం, ఆ కన్నీరు తండ్రి వ్యర్థం కాకుండానట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలయ్యా.